ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించి ఆయన అనుగ్రహించబోయేటటువంటి ఆశీర్వాదాలకు పాత్రులై ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఫలిస్తూ పరలోకానికి నిత్య జీవానికి వారసులై ఉన్నట్లు దేవదేవుని పాద సన్నిధికి విచ్చేసిన ప్రియ పరిశుద్ధ సహోదరి సహోదరులకు స్నేహితులకు స్నేహితులకు ఎవరి బిడ్డలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాను. రక్షణ అనగా ఏంటో మనం ఆలోచన చేస్తున్నాం. రక్షణ అనగా ఏంటో ఆలోచన చేస్తూ 3 విషయాలు మనం పరిశీలించడం జరిగింది. 1, దేవుని ఉగ్రతకు పాత్రులైనటువంటి వారు రక్షింపబడిన వారు కాదు. అంచేత నేను ఏ స్థితిలో ఉన్నాను అనేటటువంటిది నేను చూసుకోవాలి. దేవుని మాట విననప్పుడు, దేవుని వాక్యానికి లోబడినప్పుడు మనం ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రత పాత్రమై ఉంటాం. రక్షణ అనుభవానికి రాదు, రక్షింపబడేటువంటి అవకాశాలు ఉండవు. 2, సాతాను యొక్క బంధకాల్లో లేకపోతే సాతాను యొక్క చెరలో, సాతాను యొక్క అంధకార సంబంధమైనటువంటి అధికారం క్రింద మగ్గిపోయేవారు కూడా రక్షింపబడిన వారు కాదు. దేవుని మాట విననటువంటి వారు ఖచ్చితంగా సాతాను మాట వింటారు. దేవుని దగ్గర కుమారత్వాన్ని కోల్పోయినటువంటి వారు సాతానుకి కుమారులు కుమార్తెలై ఉంటారు. నేను ఎలా ఉన్నాను అనేటటువంటిది చూసుకోవాలి, ఎవరి పక్షంగా ఉన్నాను అనేటటువంటిది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 3వది గత పాఠంలో మనస్సాక్షి దోషారోపణ చేసేటప్పుడు, నా మనస్సాక్షి నా మీద నేరారోపణ దోషారోపణ చేసేటప్పుడు నేను రక్షింపబడినటువంటి పరిస్థితులలో కనుక నా మనస్సాక్షి నా మీద సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. సాక్ష్యం ఇచ్చేటప్పుడు నా తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు ఉన్నదని తప్పు లేదని వాదించుకుంటూ ఉంటాయి. వాస్తవ స్థితి ఏంటనేది మనస్సాక్షి డిక్లేర్ చేసేస్తుంది, మన బతుకు ఏంటి అనేటటువంటిది. దానిని గురించి గత పాఠంలో మనం నేర్చుకున్నాం. ఈ వారం ఆఖరిగా నేర్చుకోబోయేటటువంటి పాఠ్యాంశం మరణ భయం ఉండకూడదు. నేను చనిపోతానేమో అనేటటువంటి భయం ఉన్నవాడు రక్షింపబడినవాడు కాదు. చావుకి భయపడేవాడు, మరణానికి భయపడేవారు రక్షింపబడినవారు కాదు. నా అంశాన్ని గురించి వారు మనం ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడి
జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారికి. ఎవరికి ఉంటుంది మరణం భయం? దాస్యానికి లోబడిన వారు, దాస్యానికి లోబడిన వారికి. దేనికి దాస్యం? పాపానికి. దేనికి దాస్యం? పాపానికి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో చెప్పేస్తాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఎవరు అప్పగించుకుంటారు పాపానికి? నన్ను నేనే అప్పగించుకుంటాను. ఎవరో వచ్చి నన్ను పాపానికి అప్పగించరు. నన్ను నేనే పాపము చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను కాబట్టి నన్ను నేనే పాపానికి అప్పగించుకుంటాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో. ఏమంటున్నాడు? లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదరో దానికే దాసులగుదరని మీరు ఎరుగరా. మనం అప్పగించుకుంటాం. మనకమనంగా లోబడతాం. దేనికి? చావు నిమిత్తము పాపానికి, నీతి నిమిత్తము విధేయత. మన జీవితాలు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పరిశీలించుకుంటూనే వింటూ ఉన్నానని నేను భావిస్తూ ఉన్నాను. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే పాపానికి మనల్ని మనం అప్పగించేసుకుంటామో పాపము మరణాన్ని ఆధారం చేసుకుని మనల్ని ఏలుతూ ఉంటుంది. పాపం ఏం చేస్తూ ఉంటుంది? మనల్ని పరిపాలిస్తుంది, మనల్ని ఏలుతుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అదే పేజీలో 20-21 వచనాలు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో. కనుక పాపము చేసే ప్రతి వాడికి మరణ భయం అనేది ఉంటుంది. ఏం చేద్దామంటే పాపం వచ్చే జీతం మరణం కాబట్టి. మరణము అని అంటే మొట్టమొదట ఆత్మీయ మరణం, దేవుని దృష్టిలో చచ్చినటువంటి స్థితి, స్పిరిచువల్ డెత్. ఆ తర్వాత దాని యొక్క ఫలితాన్ని బట్టి శారీరక మరణం అనేది తర్వాత ఎలాగో వస్తుంది. మీకు అర్థమవుతుందా? అది పాపం యొక్క ఫలితం. అంచేత చావు నిమిత్తముగా పాపానికి మనం లోపరుచుకోకూడదు. పాపము చేత మన జీవితాన్ని పరిపాలించేటటువంటి దుస్థితికి దిగజారకూడదు. అందుచేతనే మాట్లాడుతున్నాడు 12వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి మీ శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలని చెప్పి. ఇదే చాలా ఇబ్బంది పెడుతూ ఉండాలి. దురాశ దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుంది. పాపము పండి మరణాన్ని కంటుంది. పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. కనుక మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థితిలో మన జీవితాన్ని మనం నడిపించుకుంటూ ఉన్నాము అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి. అందుచేత పాపము చేసే ప్రతి వాడికి మరణ భయం ఉంటుంది.
తప్పుడు విధానంలో జీవితాన్ని నడిపించుకునే ప్రతి ఒక్కరికి మరణ భయం ఉంటుంది. దేవుని వాక్యానికి లోబడినటువంటి ప్రతి ఒక్కరికి, దేవుని మాటకు అవిధేయులైనటువంటి ప్రతి ఒక్కరికి మరణ భయం ఉంటుంది. మరణ భయము కలిగినటువంటి వాడు రక్షణ పొందినవాడు కాదు. మరణ భయం కలిగినటువంటి వారు రక్షణ పొందినటువంటి వారు కాదు. మీకు అర్థమవుతుందా? కనుక ఆ మరణ భయము నుంచి మనల్ని తప్పించిన వారు ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మళ్ళా ఒకసారి హెబ్రీ పత్రిక మనం వెళదాం. హెబ్రీలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాల్గొనాడు. అంటే పాపదాస్యము నుంచి తద్వారా వచ్చేటటువంటి మరణ భయం నుంచి మనల్ని తప్పించేవాడు ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందుచేతనే ఆయన రక్తమాంసంలో పాలేవాడై నరుడుగా ఈ భూమి మీద అవతరించడం అనేటటువంటిది జరిగింది. నరుడు ఈ భూమి మీద అవతరించడం అనేటటువంటిది జరిగిందండి. మీకు అర్థమవుతుందా? మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా ఏం చేశాడు? రక్తమాంసంలో పాల్గొన్నాడు. కనుక ఆయన చేసింది ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆయన యొక్క పునరుత్థానం ఏంటండి? ఆయన పునరుత్థానం. ఆయన పాపం చేయలేదు. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. చూడండి, హెబ్రీ పత్రికలోని 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండడు. ఆయన ఎలా జీవించారు, ఎలా బ్రతికారంటే పాపము లేనివాడిగా బ్రతికారు. మీకు అర్థమవుతుందా? ఈ రోజున క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు ఉన్నటువంటి మనం క్రైస్తవులుగా క్రీస్తును పోలి నడుచుకోవాల్సినటువంటి మనం క్రీస్తును ధరించుకొని మన యొక్క తలంపుల్లో కానీ, ఆలోచనలో కానీ, చూపుల్లో కానీ, మాటల్లో కానీ, క్రియల్లో కానీ క్రీస్తునే ప్రదర్శించాల్సినటువంటి మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం? క్రీస్తును పోలి నడవలేనప్పుడు మనం క్రైస్తవం అని చెప్పుకోవటం వల్ల ప్రయోజనం లేదు. ఆయన హృదయ స్థితి మనకు ఉండాలి, ఆయన మనసు స్థితి మనకు ఉండాలి. ఆయన యొక్క శరీరంలో ఎంత పరిశుద్ధంగా జీవించారో మనము కూడా అంత పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటేనే మనం క్రైస్తవుడిగా గుర్తించబడడానికి అవకాశం ఉంటుందండి. క్రైస్తవుడు అంటే క్రీస్తును వెంబడించేవాడు. క్రైస్తవుడు అంటే ఎవరండి? క్రీస్తును వెంబడించేవాడు. వెంబడిస్తున్నామా? In every second in our lifetime we should follow the lifestyle of Lord Jesus Christ. Then only we called as a Christians. ఖచ్చితంగా ఏం చేయాలన్నమాట అంటే ఆయన జీవన విధానాన్ని వెంబడించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన తలంపులు లాంటివే మన హృదయ తలంపులు, ఆయన కోరికలు లాంటివే మన హృదయ కోరికలు, ఆయన భావ ప్రేరణ లాంటివే మన హృదయంలో కలిగేటటువంటి భావ ప్రేరణలు. అలాగే ఆయన ఆలోచన లాంటివే మన మనసు యొక్క ఆలోచనలు, ఆయన చూపులు లాంటివే మన కళ్ళ చూపులు, ఆయన మాటలు లాంటివే మన నోటి మాటలు, ఆయన క్రియలు లాంటివే మన పంచేంద్రియాల్లో సంభవించేటటువంటి క్రియలు. అలాగూ జీవించినప్పుడు మనం క్రైస్తవులను చెప్పుకోవడంలో ఔచిత్యం లేదు. పేరుకు చెప్పబడి క్రీస్తును వెంబడించలేనటువంటి దుస్థితిలో ఉంటే మనం క్రైస్తవులు అని చెప్పుకోవడం వల్ల ఆయనకు మహిమ లేదు. ఆయనకు మహిమ లేదు.
ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము అనేటటువంటిది మనం పరిశీలించుకోవాలండి. ఎంత బ్రతికి ఇంటెన కథలు చచ్చినట్లుగా ఇంకా పాపాన్ని మోసుకుంటూ, పాపపు తలంపుల్ని, పాపపు కోరికల్ని మోసుకుంటూ, ఇంకా పాపపు ఆలోచనలు మోసుకుంటూ, ఇంకా పాపపు చూపులు మానలేనటువంటి పరిస్థితుల్లో, ఇంకా పాపపు మాటలు మానలేనటువంటి పరిస్థితుల్లో, ఇంకా పాపపు క్రియలను విడిచిపెట్టలేనటువంటి దుస్థితిలో కొనసాగుతూ నేను క్రైస్తవుడిని, క్రీస్తు సంఘ సభ్యుడిని, దేవుని రాజ్య పౌరుణ్ణి అని చెప్పుకోవటంలో ఎవరిని మోసం చేద్దామని? యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు అనేటటువంటిది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. యథార్థత, నమ్మకత్వం దేవుడు కోరుకునేటటువంటిది. యథార్థతను కోల్పోయి, నమ్మకత్వాన్ని కోల్పోయి ఇక మన క్రైస్తవులు అని చెప్పుకోవడానికి అసలు అవకాశం లేనటువంటి దుస్థితికి దిగజారితే రక్షణ అనేటటువంటిది మనకు దూరం అయిపోతుందండి. రక్షణ అనేటటువంటిది మనకు దూరం అయిపోతుంది. అంచేతనే చూడండి 7వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన ప్రధాన యాజకుడైతే మనం యాజకులు. ఎంతవరకు యాజక ధర్మాన్ని క్రీస్తును పోలి మనం నిర్వహిస్తూ ఉన్నాం అనేటటువంటిది మన జీవితాల్లో మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అట్టి ప్రధాన యాజకుని కింద యాజకులుగా పనిచేస్తున్నటువంటి మనము ఏ పరిస్థితుల్లో యాజక ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ఉన్నాం? ఆ లక్షణాలు మన దగ్గర ఉన్నాయా? క్రీస్తు ప్రభు దగ్గర ఉన్నటువంటి పవిత్రత మనకుందా? క్రీస్తు ప్రభు దగ్గర ఉన్నటువంటి నిర్దోషత్వం మన దగ్గర ఉందా? క్రీస్తు ప్రభు దగ్గర ఉన్నటువంటి నిష్కల్మషత్వం మన దగ్గర ఉందా? ఆయన పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు ఇంకా పాపులతో సహవాసం చేసుకుంటూ, పాపులతో స్నేహం చేసుకుంటూ కొనసాగేటటువంటి దుస్థితులు, వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడటం, వాళ్ళు వ్యవహరించినట్లుగా వ్యవహరించటం, ఇది క్రైస్తవ జీవితానికి సరిపోయింది కాదండి. మీకు అర్థమవుతుందా? క్రైస్తవ జీవితం యొక్క ఔన్నత్యాన్ని మనం కాపాడవలసినటువంటి బాధ్యత మన మీద ఉందండి. నిత్యము కూడా మన జీవితంలో జరిగించేటటువంటి ప్రతి విధానము కూడా మన తండ్రి అయినటువంటి దేవునికి, మన రక్షకులైనటువంటి మన ప్రభువుకు మహిమ తెచ్చేదిగా ఉండాలి తప్ప ఎక్కడికక్కడ ఆ వేషాన్ని మార్చుకుంటూ ఎవరితో కలిస్తే వారితో కలిసిపోతూ దేవుని పట్ల ద్రోహులుగాను, విశ్వాసఘాతకులుగాను బ్రతికేటటువంటి వారు రక్షింపబడేటటువంటి వారు కాదండి. రక్షింపబడేవారు కాదు. సహోదరులైన సహోదరులైన మనమందరము యాజకులమే. ధర్మశాస్త్ర ప్రకారం అయితే స్త్రీలకు ఆ భాగ్యం లేదు. ఇప్పుడు స్త్రీలకు కూడా ఏం చేశాడు? స్త్రీ అని పురుషుడు అనేటువంటి భేదం లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కు శిలువ మరణం, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా మనకు దేవుడు అనుగ్రహించాడు. ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోగలుగుతున్నామా? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన లైఫ్ టైంలో చచ్చే లోపల ఒక్క ఆత్మనైనా ప్రభు పాదాల యొద్దకు నడిపించేటటువంటి పరిస్థితి మనకు ఉంటుందా? ఒక్క ఆత్మనైనా. లేకపోతే యాజకుడిగా విఫలమైనట్టే లెక్క. యాజకుడిగా విఫలమైనట్టే లెక్క. కాబట్టి అవి క్రీస్తు ప్రభు యొక్క లక్షణాలు, క్రీస్తు ప్రభు యొక్క జీవన విధానం. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? అంచేత ఆయన పునరుత్థానం చెందారు అనేటటువంటిది మనకు తెలుసు. మన పాపాన్ని మోసి, మన పాప శిక్షణ ఆయన దేహంలో భరించి, మన పాపాలకు పరిహారం చెల్లించి, మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి, శిలువలో మరణించి సమాధి చేయబడి తర్వాత ఏం చేశారు? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినట్లుగా
మనకు తెలుసు, మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, 1 నుంచి 7 వచనాలు పారాగ్రాఫ్ కింద ఇచ్చేశాడు. నేను చదువుతున్నాను, చూడండి. అది ఇంగ్లీష్ బైబిల్ అయితే 4వ వచనం కింద ఉంటుంది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను. ఏంటండి? శరీరమును బట్టి దావీదు సంతానము మృతుల్లోని పునరుత్థానుడైనందున పరిశుద్ధమైనటువంటి ఆత్మను బట్టి దేవుని కుమారుడు. దేవుని కుమారుడు. కాబట్టి పునరుత్థానము మీదే క్రైస్తవ్యం అనేటటువంటిది కట్టబడింది. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అంచేత సువార్త అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానాలే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం, 3-4 వచనాలు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుటని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందాను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు. 3వ దినమున ఏమయ్యాడు? ఆయన లేపబడ్డాడు. అలాగే బాప్తిస్మం అన్నా కూడా ఏదన్నమాట క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానాల యొక్క సారము. చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీకు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. సువార్త యొక్క సారాంశము క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పొందుతున్నారు. ఆ సువార్తకు లోబడి విధేయత చూపించి పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము అనగా బాప్తిసం పొందినటువంటి మనము కూడా క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానాల యొక్క అనుభవంలోనికి వెళ్ళిపోతాం. మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని ఆయన ఎలాగైతే పాపాల విషయంలో చనిపోయాడో ఈ రోజున మన పాపాల విషయంలో మనం చనిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఎలాగైతే సమాధి చేయబడ్డాడో అలాగే మనం నీటిలో సమాధి చేయబడాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాగైతే నీటిలో సమాధి చేయబడ్డామో ఆయన పునరుత్థానుడైనట్లుగా 3వ దినాన మరణాన్ని జయించి సమాధిని గెలిచి పునరుత్థానుడయ్యాడు కనుక మనము కూడా నేలలోంచి లేచేసరికి క్రీస్తు యొక్క పునరుత్థానంలో పాలిభాగస్థులం అవుతున్నాము అనేటటువంటి సంగతిని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానాలు మన జీవితాలను అనుభవంలోనికి రాకపోతే అది బాప్తిస్మం కాదు. ఇంకా పాడు బ్రతుకు బతుకుతుంటాను, ఇంకా పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉంటాను. ఆ తప్పుడు పనులు నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను అని అంటే మనం రక్షణ పొందిన వారమై ఉండటానికి అవకాశం లేదు. అంచేత ఆయన చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ దినమున తిరిగి లేచారు. మనకి ఈ విషయాలు 4 సువార్తల్లోనూ మనకు కనిపిస్తూ ఉంటాయి. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం 28వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మీరు కావాలంటే తర్వాత చదువుకోండి. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత యోహాను సువార్తకు వస్తే మాత్రం 20వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. క్రీస్తు పునరుత్థానుడు అయ్యాడు అనేటటువంటి సంగతిని
ప్రకటించిన వారు ఎవరు అంటే దేవదూతలు. సజీవుడైన వాడిని మృతుల్లో మీరు ఎందుకు ఎత్తుకుతున్నారు అని దేవదూతలు హెచ్చరించినట్లుగా, గద్దించినట్లుగా మనం చూస్తాం. ఆయన పునరుత్థానాన్ని గురించి దేవదూతలు ప్రకటించారు. అదే యోహాను సువార్త 20వ అధ్యాయానికి వస్తే అక్కడ దేవదూతలు ఉన్నారు, వారు మాట్లాడలేదు. మగ్దలేనే మరియ వెళ్ళి చూసేసరికి ముందుగా తల దగ్గర ఒకరు, కాళ్ళ దగ్గర ఒకరు ఆయన బరుండ పెట్టినటువంటి స్థలంలో కూర్చుని ఉన్నారు. కానీ వారు మాట్లాడినట్టుగా మనకు ఇక్కడ సమాచారం ఏం లేదు. కానీ ఎందుకు ఏడుస్తున్నామని దేవదూతలు అడుగుతున్నారు. ఈ లోపల నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారని ఆమె దేవదూతలకు సమాధానం చెప్పింది. చెప్పిన వెంటనే ప్రభు వెనకతనే నిలబడి ఉన్నాడు. మగ్దలేనే మరియ యొక్క వెనక భాగంలో నిలబడి ఉన్నాడు. ఈమెమో తోటమాలి అనుకున్నది, నీవైనా నా ప్రభువుని ఎత్తుకెళ్ళిపోతే ఎక్కడ పెట్టావో చెప్పు, నేను తీసుకెళ్ళిపోతాను అని అడిగితే ఆయన పిలిచినటువంటి పిలుపును గుర్తించినదని ఆయనను ప్రభువుగా గుర్తించి పునరుద్ధరణటువంటి ప్రభువును ఎరిగి ఏం చేసిందన్నమాట, రబ్బూని అని పిలిచింది. రబ్బూని అనేటటువంటి హెబ్రీ పదానికి అర్థం బోధకుడా అన్నారు. కాబట్టి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఎలాంటి పరిస్థితుల్లో లేచారు అని అంటే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం. 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. He is the first fruit who is raised from the dead. మరణం నుంచి లేపబడినటువంటి వారిలో యేసుక్రీస్తు ఎవరండి? ప్రథమ. ఇదే విషయాన్ని కింద కూడా మాట్లాడతాడు. చూడండి 23వ వచనం. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు. ప్రథమ ఫలము క్రీస్తు. కాబట్టి మొట్టమొదటిగా లేచిన వాడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రథమ ఫలము అన్నాడు. అలాగే ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద resurrection from the dead. He is the first born, resurrection from the dead. చూడండి కొలస్సీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక తీసేరాలి 18వ వచనం. సంఘము అని శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది నుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడై ఉన్నాడు. He is the first born. కొరింథీ పత్రికలో ఏమన్నాడు? He is the first fruit. ఎక్కడేమంటున్నాడు? He is the first born. ఆది సంభూతుడు. ఆది సంభూతుడు. మృతుల నుండి లేచుట్లో ఆయన ఏమయ్యారు? ఆది సంభూతుడు. అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మృతుల్లో నుండి లేచుట్లో ఆయన ఎవరట? ఆది సంభూతుడు. మృతుల్లో లేచుట్లో ఆయన ఎవరండి? ఆది సంభూతుడు. ఇప్పుడు తనను గురించి తానే సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు. చూడండి 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను, మృతులనైతేనే గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. నేను మృతుడయ్యాను, కానీ ఇప్పుడు యుగ యుగాలు
నేను సజీవుడై ఉన్నాను. యుగ యుగాలు నేను సజీవుడై ఉన్నాను. మీరు అర్థమవుతుందా? ఆలోచిస్తూ వింటూ ఉన్నారని, లేఖనాలు పరిశీలిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. లేఖనాలు పరిశీలిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. కనుక ఆయన పాపాల విషయంలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి మరణాన్ని జయించని పునరుత్థానుడయ్యాడు. ఈ రోజున మనము కూడా బాప్తిస్మానికి ముందే పాపం విషయంలో మనము కూడా చనిపోవలసినటువంటి వారమై ఉన్నాం. చనిపోయిన వాడికి సమాధి కానీ ఎక్కడి పాపం అక్కడే పెట్టుకుని హృదయంలోనూ మనసులోనూ నేను సమాధి చేయబడ్డాను అంటే అది సమాధి కాదు, అది బాప్తిస్మం కాదు, అది పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం కాదు. క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానాల యొక్క అనుభవంలోనికి మనం వచ్చినట్టు కాదు. అప్పుడు ఏమొస్తాయంటే దొంగ బాప్తిస్మాలు, దొంగ క్రైస్తవులు, దేవునికి పనికిరారు. ఏం చేద్దామంటే వారు రక్షింపబడిన వారు కాదు, వారు రక్షింపబడిన వారు కాదు. నీటిలో ముంచాము అని అంటే అతని యొక్క పాప జీవితాన్ని, అతని యొక్క పాత జీవితాన్ని నీటిలో సమాధి చేసినటువంటి అనుభవానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు నేలలోంచి లేచి బయటకు వస్తున్నామని అంటే క్రీస్తుతో పాటు పునరుత్థాన అనుభవానికి మనం వస్తాం. ఇటు అనుభవం లేనప్పుడు ఏదో పొడి బట్టలతో దిగేసి తడి బట్టలు చేసుకుని వచ్చేసినట్టే అవుతుంది తప్ప అనుకున్నటువంటి ఆత్మీయ అనుభవం మనకు కలిగేటటువంటి పరిస్థితులు ఉండవు. ఇక ఎలా బ్రతకాలో అలాగే బ్రతుకుతాం. మార్పు ఉండదు, మారు మనసు పొందినటువంటి దాఖలాలు ఉండవు, మారు మనసు పొందినటువంటి అనుభవాలు కనిపించబడి. మీకు అర్థమవుతుందా? అంచేత క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానాల్లో మనం అనుభవాన్ని పొందితేనే మన పాప జీవితాన్ని సమాధి చేయాలి. పాప జీవితంలో చచ్చినట్టు, పాప జీవితాన్ని సమాధి చేసినట్టు. అప్పుడు మనం ఏమవుతాం? నూతన సృష్టి, పాతవి గతించిపోయాయి, ఇవిగో క్రొత్తమయ్యాయి. అయ్యాయా అవే కుయుక్తులు, అవే కుతంత్రాలు, అవే కపటాలు, అవే కల్మషాలు, అవే ఎత్తులు, అవే ఎత్తులు కొనసాగుతూ ఉంటే రక్షణకి మనకి చాలా దూరం ఉంటుంది. ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉంటుందో మన రక్షణకు మనకి అంతే దూరం ఉంటుందండి. అటువంటి వారు రక్షింపబడ్డాము అని భ్రమపడాల్సినటువంటి అవసరం లేదు. రక్షింపబడ్డాము అని భ్రమపడవలసినటువంటి అవసరత లేదండి. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నా. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఏం చేశాడు? మన పునరుత్థానానికి నిరీక్షణ ఇచ్చేశాడు. మనము కూడా ప్రభు యొక్క రెండవ రాకడ సందర్భంలో మనము కూడా మరణాన్ని జయించి తిరిగి లేవస్తాము అనే దానికి మనకు ఒక నిరీక్షణను అనుగ్రహించేశాడు. వాస్తవానికి మనకు చావు లేదు, స్థితి మారుద్ది. భౌతికంగా ఉన్నటువంటి దేహాన్ని విడిచిపెడతాం, భౌతికంగా ఉన్నటువంటి దేహాన్ని విడిచిపెడతాం, మళ్ళా దేహం ఎప్పుడు లేస్తుంది? ప్రభు యొక్క రెండవ రాకడ సమయంలో మహిమా శరీరముగా లేపబడుతుంది. మహిమా శరీరముగా లేపబడుతుంది.
అందుచేతనే 6వ అధ్యాయంలో కూడా అదే మాట చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. దేవుడు ప్రభు